గైస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంది కదా! 'సాయిబాని' సాంగ్ అనేది. దాని మీదైతే 3డీలో చేశాను ఎడిటింగ్ అనేది. గర్ల్స్‌కైతే డెఫినిట్‌గా పక్కా నచ్చుద్ది. అంటే బాగుంటది చేసుకోండి. ఎందుకంటే ఈ టైప్ సాంగ్స్ అనేవి ఇన్‌స్టాగ్రామ్ ట్రెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి మేబీ మీ వీడియోస్ కూడా వైరల్ అవ్వే అవకాశం ఉంది. అర్థం చేసుకోండి అబ్బా! అలాగే చెప్పడం మర్చిపోయా. ఒకటి మల్టీ పిక్స్‌తో చేశాను. ఇంకోటి స్టిల్ ఒక సింగిల్ పిక్‌తో చేశాను. 2 బాగుంటాయి. 2 బెటర్‌గానే ఉంటాయి. అయితే మల్టీ పిక్స్ ఉంటే అది చేసుకోండి. ఓకే. సింగిల్ పిక్ ఉంటే దీన్ని చేసుకోండి. నేను 2 ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డెమో చూడండి. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. मेरा है मैं किस दिल ना का थोड़ा नाजुक है ये टूट जाता है డెమో చూసారు కదా! ఎడిటింగ్ ఏదైనా పిచ్చి వచ్చి కామెంట్ చేయండి అబ్బా! అదే చాలు నాకు. నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే చెప్పడం మర్చిపోయా. వీటి యొక్క లింక్స్ కావాలంటే మీరు డైరెక్ట్‌గా టెలిగ్రామ్‌లోకెళ్ళండి. అంటే కొత్త సబ్స్క్రైబర్‌కైతే తెలీదు. ఓల్డ్ సబ్స్క్రైబర్‌కి తెలుస్తది. ఎందుకంటే మనకో ఛానెల్ ఉందని. ప్రతి లింక్స్ అనేవి అందులోనే ఉంటాయని. పర్లేదు కొత్త వాళ్ళు అనొచ్చు చెప్తాను. ఫస్ట్ ఏం చేస్తారంటే టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. అక్కడ టీవీకే క్రియేటర్స్ తెలుగు అని వస్తది. మళ్ళీ మన ఛానెల్‌లోనే సెర్చ్ చేయండి. #64 అని సెర్చ్ చేస్తే ఈ థంబ్‌నెయిల్ ఒక ఆర్టికల్ వస్తది. అలాగే థంబ్‌నెయిల్ అంటే ఈ థంబ్‌నెయిల్ ఉంటది. మీకు తెలుస్తదిలే. అక్కడ దీని ఒక ఆర్టికల్ వస్తది. అక్కడ టెంప్లేట్ లింక్ ఉంటది. దీనికి ఇచ్చిన ఫాంట్ లింక్స్ కూడా ఉంటాయి. నేను మరీ చెప్తున్నాను. కొత్త వాళ్ళైనా, పాత వాళ్ళైనా ఫస్ట్ ఫాంట్స్ డౌన్ చేసుకుని దాని తర్వాత ప్రాజెక్ట్ అని ఇంపోర్ట్ చేసుకోండి. కంగారు పడకుండా చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ముందు మీరు ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటే టెంప్లేట్ లింక్ అనేది మళ్ళీ మీ మిస్సింగ్ ఫాంట్స్ రావడం వల్ల మీకు ఇష్యూ అవుతది. అర్థం చేసుకోండి అబ్బా! ముందు ఫాంట్స్ దాని తర్వాతే ప్రాజెక్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడే చెప్తున్నా కొంచెం ల్యాగ్ ఇష్యూ అనేది పక్కా ఉంటది. మీరు స్కిప్ చేస్తేనే ఎడిటింగ్ అనేది అవుతది. ఎందుకంటే 6G, 8G మొబైల్స్‌కి అయితే పర్లేదు ర్యామ్స్ పెట్టి. కొంచెం 4G కొంచెం దానికన్నా తక్కువ ఉంటే పక్కా ల్యాగ్ అవుద్ది అలర్ట్ మోషన్ వల్ల. నేను మొత్తం ఇక్కడ 2 కెమెరాస్ యూజ్ చేశాను. ఆ రెండిటిని హైడ్ చేసేసాను. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నేను చెప్తాను. 2 హైడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్‌లో టార్గెటెడ్ గాల్ అని వస్తది. ఇది మీ ఇష్టం ఏ కొటేషన్ అయినా పెట్టుకోండి. నేను మరీ చెప్తున్నాను. ఇక్కడ ఫోటోస్ అనేవి డ్రెస్ కలర్ పెట్టి ఇక్కడ వైట్ అండ్ బ్లూ పెట్టాను. ఇక్కడ చూడొచ్చు హార్ట్ సింబల్ కాడ. ఇది ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉంది చూసారా? ఈ గ్రూప్ ఉంటది. ఇక్కడ గ్రూప్ 2 అని ఉంటది. ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే ఎలా వస్తుంది మళ్ళీ ఇక్కడ ఇంకో గ్రూప్ ఉంటది. ఇక్కడ చూడొచ్చు మనకి 2 హార్ట్ సింబల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఈ ఫోటో కాదు ఇంకో ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఒక్క నిమిషం. నేను ఎగ్జాంపుల్‌కి అయితే ఈ ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నా. నేను అనుకున్న ఫోటో ఇది కాబట్టి మీరేం చేస్తారంటే ఈ ఫోటో తగ్గట్టు అంటే ఇది పింక్ అండ్ బ్లూ కలర్ గుర్తెత్తుకుంటే సరిపోద్ది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక హార్ట్ సింబల్ ఓపెన్ చేయండి. దీని కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఒకటి పింక్ కాబట్టి పింక్ పెట్టాను. ఇంకోటి వచ్చి బ్లూ కాబట్టి 2 కూడా ఉంటుంది సేమ్ అని. అది బ్లూ యాడ్ చేసుకోండి. అంటే ఎటువంటిదైనా పర్లేదు కొంచెం బెటర్‌గా ఉన్నది యాడ్ చేసుకోండి. చూడొచ్చు మనకి పింక్ అండ్ బ్లూ సెట్ అయిపోయింది. బ్యాక్ వచ్చింది సరిపోద్ది. అంటే మీరు ఏదైతే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని పెట్టి యాడ్ చేసుకోండి అబ్బా! కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ముందు చెప్పేస్తున్నాను. ఒక్క నిమిషం. ఇది కొంచెం గ్రూప్ అనేది ఎక్స్‌పాండ్ అయింది. కొంచెం పెరిగింది. దీన్ని కట్ చేయండి. ఇది ఇక్కడ చూస్తే మనకి ఇక్కడి వరకు వచ్చేసింది. ఇది కొంచెం అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. మీరు అది చూసుకోవాలి. పక్కా చూసుకోవాలి. మళ్ళీ మేబీ ఇష్యూ అవ్వచ్చు. అర్థం చేసుకోండి. చూడొచ్చు. ఇలా అనమాట. కొంచెం కట్ అవ్వడం అలా అవుతే నార్మల్‌గా పెంచుకోండి. లేదంటే పెరిగితే కట్ చేసుకోండి. అది చూసుకోవాలి మీరు. లేదంటే మీరు హార్ట్ సింబల్‌ని హైడ్ చేసినా పర్లేదు. మీ ఇష్టం. నచ్చితే ఉంచుకోండి లేదంటే లేదు. మీకు ఇక్కడ నుంచి పిక్స్ అనేవి వస్తూ ఉంటాయి. నేను ఇప్పుడే చెప్తున్నాను. మల్టీ పిక్స్ యూజ్ చేసుకుంటే ఇక్కడ బీట్ మార్క్ నుంచి బీట్ మార్క్ ఉంది కదా! ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఈ ఫోటో ఉంది. నేను ఈ ఫోటోని ఉంచేస్తున్నాను. ఇంకే ఫోటో మార్చనులే చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ బీట్ మార్క్ ఉంటుంది. బీట్ మార్క్ నుంచి ఫోటో అనేది కట్ చేసుకుంటూ వెళ్ళండి. మధ్యలో ఉంది కదా! ఇక్కడ స్లిప్ అని ఉంటది. ఇది ఒక కటింగ్ టైప్‌ది. ఇలా ఒక 3 ఫోటోస్ ఉంటాయి అనుకుంటా మేబీ. 3 ఫోటోస్ ఉంటాయి మేబీ. 3 ఫోటోస్ ఉన్నాయి. ఏమీ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మొత్తం మూడిటిని నేను ఇచ్చిన పీఎన్‌జీనే కట్ చేసేయండి. అది చేసి మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటో అనమాట. దాని ముందు పీఎన్‌జీ కింద కన్వర్ట్ చేసుకోండి. ముందు వీడియోలో చెప్పాను మ్యాజిక్ ఎరేజర్ అనే ఒక యాప్. నెక్స్ట్ ఇంకోసారి చెప్తాను కావాలంటే మీకు తెలియకపోతే. మేబీ ఆ వీడియో చూడండి తెలుస్తది. నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. దాని ద్వారా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఒక్క నిమిషం. ఈ ఫోటో అనుకోవచ్చు. ఈ ఫోటో యాడ్ చేశాను. ప్లస్ అని క్లిక్ చేశాను. కాపీ లేయర్ కొట్టాను. ఫోటో డిలీట్ చేసేసాను. ఈ ఫోటో ఓపెన్ చేయండి. ఇక్కడ పేస్టల్ పక్కన కలర్ అండ్ ఫీల్ ఒకటే ఉంచి మిగతాన్ని వైట్ చేసేయండి. చూడొచ్చు అదే ప్లేస్‌లో ఫోటో సెట్ అయింది. బట్ కొంచెం హెడ్ కట్ అయింది. ఎడిట్ షేప్‌లోకి వెళ్ళండి. ఎక్స్ వాల్యూనైనా వై వాల్యూ అయినా ఏదైనా పర్లేదు. కొంచెం ఇంక్రీజ్ చేసుకోవడం
పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి, అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని కొంచెం ఇలా సెట్ చేసుకోండి ఇలా అనమాట. అలాగే ఇక్కడ ఉన్న పిఎన్జీస్ని కూడా 1/2 రీప్లేస్ పెట్టుకోండి. దీన్నే లేదు బ్రో ఒక్క పిక్తోనే చేసుకోవాలనుకుంటే దీన్నే చివరికి ఉంచేయండి, ఫస్ట్ నుంచి ట్రై చేయండి. ఈ రెండింటిని డిలీట్ చేసేయండి. ఇలా చేసినా పర్లేదు, అలా చేసినా పర్లేదు, అంటే ముందు చేసుకునేవాడిని వాళ్ళు చెప్తున్నాను. కెమెరా అనేది హైలైట్ చేసుకోండి. ఒకసారి కెమెరా బాక్స్ అనేది ఆన్ చేసుకుని ఇలా అనమాట. ఇప్పుడు చూసుకోండి ఎడిటింగ్ అంటే ఫొటోస్ సెట్ అయిందా లేదా అని, అంటే ఇలా అన్నమాట. అలాగే వీటి యొక్క రిలిక్స్కి అంటే టెక్స్ట్కి కలర్ ఉంది కదా, దీన్ని కూడా చేంజ్ చేసుకోండి, అబ్బా అర్థం చేసుకోండి. ఇక్కడ బ్లూ ఉంది, నేను ఎగ్జాంపుల్కి ఈ పెన్సిల్ బాంబ్ క్లిక్ చేశాను, ఇక్కడ డ్రెస్ మీద పెట్టాను పింక్ అని, అంతే. అది మనకి అక్కడికి వచ్చేస్తుంది. దీని ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ చూసారు ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ కాపీ కలర్ కూడా ఉంటుంది, ఏం ముట్టుకోద్దు, ఇక్కడ జస్ట్ ప్లస్ ఉంటుంది, క్లిక్ చేస్తే అది డౌన్లోకి వచ్చేస్తుంది. అలా ఒకటి రీప్లేస్ పెట్టుకోవచ్చు, లేదంటే దీన్నే కాపీలేరు కొట్టని చెప్తాను, మీకు అర్థం అని చెప్తున్నాను. ఒకటి వర్క్ అవ్వకపోయినా ఇంకోటి వర్క్ చేసుకోవాలి కాబట్టి. చూడొచ్చు నేను 2 పెట్టాను, ఇక్కడ ఉన్నాయని అలా చేంజ్ చేసుకోండి. కరెంట్ ఫీల్ ఒకటే ఉంచి మిగతాన్ని తీసేయండి. చూడొచ్చు మనకి కలర్ ఒకటే చేంజ్ అవుతుంది, అర్థమైంది కదా. ఇలా లేకపోతే దాన్ని కాపీ చేసుకుని, ఇప్పుడు ఇది ఉంది దీన్ని కాపీ చేసుకుని, ఒక నిమిషం దీనిది కదా, ఇలా కాపీ చేసుకుని నేను ఈ ఫోటో కాబట్టి లాస్ట్ నుంచి ఇలాగైనా మార్చుకోవచ్చు. ఒకవేళ అలా వర్క్ అవ్వకపోతే ఇలా చేసుకోండి. దాని తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి, సరిపోద్దప్ప.